నా గురించి ఎంక్వైరీ చేసావా? నేను నీతో ఫైట్ చేయడానికి రాలే. అది నీ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే అర్థమవుతుందా? నేను చెప్పేది విను, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఇంకా నా దగ్గర ఏమేమి ఫొటోస్ నేను భయపడుతున్నావా? నువ్వు ఆ అమ్మాయిని ఆ ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేయడం ఏం బాగాలేదు. చేస్తా, నువ్వేం చేస్తావు? ఒకసారి ఆలోచించు, ఆమె ప్లేస్లో నీ అక్కనో నీ చెల్లినో లేదా మీ అమ్మనో అయితే ఎవరైనా వాళ్ళతో కూడా ఇలానే ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేయి లేదా ఈ ఫొటోస్ మీ వాళ్ళకి పంపుతా అంటే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించు. సినిమా డైలాగ్ బాగుంది. ఇది సినిమా డైలాగ్ కాదు, ఉన్న నిజం చెప్తున్నా. నువ్వు ఎవ్వరికి భయపడకపోవచ్చు, కానీ నీకు ఒక అమ్మ అక్క చెల్లి ఉంది, వాళ్ళ గురించి ఆలోచించు. నేను నీ దాకా వచ్చిన నాకు వాళ్ళ దాకా వెళ్ళడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. నువ్వు ఆమెకు పంపిన ఫొటోస్, నాకు పంపిన ఫొటోస్, నీ దగ్గర ఉన్న అన్ని ఫొటోస్ డిలీట్ చేయకపోతే నువ్వు చేసింది నీకే రిపీట్ అవుతుంది. ఇప్పటి నుంచి షామి ఫోన్ నంబర్, ఇన్స్టా, వాట్సాప్ నీ నుంచి 0 కాంటాక్ట్. ఒక కాల్, ఒక మెసేజ్, ఆఖరికి ఒక చిన్న డాట్ మెసేజ్ వచ్చినా కూడా నా మాటలు కనిపించవు, నా యాక్షనే కనిపిస్తుంది అప్పుడు నీకు. ఈవినింగ్ టైంలో ఇక్కడ కూర్చోవడం చాలా హాయిగా ఉన్నది. అందుకే ఇక్కడికి వచ్చాం. ఈ ప్లేస్ చాలా మంచి ఫీల్ ఇస్తుంది. అది కాక ఈ షర్ట్ కూడా నీకు చాలా బాగుంది, ఈ కలర్ కూడా నీకు చాలా సెట్ అయింది. థ్యాంక్స్. నీ డ్రెస్ చూడడానికి సింపుల్గా ఉంది, ఇంకా చాలా బాగుంది. అవును, ఇప్పటికే చాలా టైం అయింది. నీతో మాట్లాడితే టైం అస్సలు తెలియట్లేదు.